హైవేస్ కోడే సుప్రసాదరావు గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కదా. ఆ సమయంలో నేను ఈటీవీ ప్రతిదిన షోలో డిబేట్ మోడరేటర్గా ఉన్నాను. దాని సోషల్ మీడియాలో ఆయన మరణించినప్పుడు నాకు ఎటువంటి బాధ కలిగింది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. దాని ప్రతిదిన టీం హెడ్ పీల్ చేసినాను. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఒక టీవీ షోల్లో ద బెస్ట్ ఇంటలెక్చువల్ షో అంటే అది ప్రతిధ్వని. దానికి మీరు మోడరేటర్గా ఉన్నారు. అటువంటి మీరు ఒక రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా చనిపోయినప్పుడు వారికి సంబంధించి సంతాపం తెలపడం ఓకే, బట్ మీరు ఆయన మీద ప్రేమను చూపిస్తూ ఆయన చనిపోవడానికి కారణమైన వాళ్ళని దూషిస్తూ మీరు పెట్టిన విధానం ఉంది చూసారా, అది కరెక్ట్ కాదండి, ఇంకోసారి రిపీట్ చేయకండి అన్నారు. ఓకే సార్, నేను రిపీట్ చేయను అని చెప్పేసాను. ఈవెన్ ఈటీవీ ప్రతిదిన ఉన్నప్పుడు ఫ్రీలాన్సింగ్ అనేది అది జాబ్, అంటే నేను ఈటీవీ ఎంప్లాయ్ కాదన్నట్టు లెక్క. ఫ్రీలాన్సింగ్ షో చేస్తాను, షోకి ఎంత అమౌంట్ అని ఉంటుంది, నెలకు అంతా నాకు ఇచ్చేస్తారు. బట్ ఏంటంటే గతంలో జయప్రకాష్ నారాయణ, పరకాల ప్రభాకర్, మరి కొంతమంది షెఫ్లు అవుతూ ఉండేవాళ్ళు. జయప్రకాష్ నారాయణ ఉన్నప్పుడు ఫుల్ టైం హ్యాండిల్ చేశాను. ఆ తర్వాత ఫుల్ టైం అట్లా నేనే చేశాను 2018, 19, 20. ఓకే, ఈ జగన్మోహన్ పుణ్యం అని చెప్పేసి, ఆ వైసీపీ దరిద్రం అని చెప్పేసి, ఆ ఏపీసీఐడీలో స్టేట్మెంట్ అని చెప్పేసి నన్ను హైదరాబాద్ నుంచి విజయవాడ కంపు చేసి వచ్చారు. దానివల్ల ఆ షో కూడా పోయింది నా నుంచి. సో ఇప్పుడు విషయం ఏంటి, మీరు ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని ఎథిక్స్, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, ఫాలో అవ్వాలి. ప్రైవేట్ జాబ్, ప్రైవేట్ ఛానల్, ప్రైవేట్ పర్సన్ ఆయన నాకే అన్ని ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీతం పొందుతూ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలను రక్షించే రక్షక భటురాలుగా ఉంటూ, అది కూడా జైలులో ఉన్నప్పుడు అంతా సమానమే, ఎవరు కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఉండకూడదు అన్నట్టు, అండ్ జైలుకి వచ్చే వాళ్ళని ఎవరైనా సరే ఒకలాగా ట్రీట్ చేయాలన్నట్టుగా ఉండాల్సినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ పర్సన్ అయాషా భాను అనే ఆమె ఏకంగా జగన్ ఈరోజు మా జైలుకి వస్తున్నాడు, నువ్వు రామ్మా అని చెప్పేసి వాళ్ళ కూతురిని పిలిపించి, సరే వాళ్ళ కూతురు అంటే వచ్చారు, ఆమె సెల్ఫీ ఏదైనా అసలు తప్పట్ను, వాళ్ళ కూతురికో ఈమెకో జగన్ అంటే ఇష్టం ఉండవచ్చు కాక. సో డ్యూటీలో ఉన్నప్పుడు ఈమె దరిదాపులకు పోకూడదు. అమ్మా ఈరోజు జగన్ వస్తున్నాడు, జగన్తో సెల్ఫీ అన్నావు కదా, రామ్మా నేను ఇప్పిస్తా అని చెప్పి ఏం చెప్పాలా, అక్కడ పొలిటీషియన్స్ ఎవరో చెప్పి, సార్ నేను కనపడతాం బాగోదు, మా పాపకి జగన్ అంటే చాలా ఇష్టం సార్, గౌరవం సార్, మా ఫ్యామిలీ కూడా అంతే ఇష్టం సార్ ఆయన అంటే, దాన్ని మా పాపకు సెల్ఫీ ఇప్పించారంటే అయిపోదు. సార్ మీకు అభిమాని సార్, మీరు నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పేసి, పాపం నిజంగా ఎంత ఫూలిష్ అంటే ఆమె చేసింది. జగన్కి ఎవరు ఓట్లేస్తారు, ఎందుకు ఇటువంటి వాళ్ళు ఓట్లేశారు, ఇటువంటి అమాయకులు, ఇటువంటి పిచ్చర్లో ఓట్లేశారు అనిపిస్తుంది. ఇప్పుడు ముందు వెనక చూడకుండా జగన్ మరి ఎందుకు దేవుళ్ళ చూస్తారో, ఎందుకు మరి ఆయన అంటే అసలు గొప్పలో ఫీల్ అవుతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిన్న ఆయన కొన్ని హావభావాలు ప్రకటించిన తర్వాత వీడియోస్ సపరేట్గా చూసిన పిచ్చెక్కింది. ఏంద్రబాబు జగన్ నిజంగా పిచ్చోని పెట్టింది ఏంట్రా బాబు, నిజంగా మనిషి సైకిల్స్కి తేడా అనిపించింది నాకైతే. సరే పాయింట్కి వస్తున్నా, ఈమె యూనిఫామ్లో ఉంది, అది జైలు ప్రాంగణం. ఆమె వచ్చి మీరంటే అభిమానం సార్ అంటూ జగన్తో సెల్ఫీ తీసుకుంటూ చేతికి ముద్దు పెడుతూ, ఆ చేతితో ఆయన ఏదో పాస్టర్ అన్నట్టు, ఆయన చేయి పెడితే ఏదో మొత్తం మంచిది అయ్యిద్ది అన్నట్టు బ్లెస్సింగ్స్ తీసుకొని, వామ్మా అంత ఇదిగా చేస్తే ఆమెకి ఛార్జ్ మెమో ఇచ్చిందండి గవర్నమెంట్, వాళ్ళ డిపార్ట్మెంటు. దాన్ని వైసీపీ వాళ్ళు ఏమంటారు, జగన్తో ఆమె అభిమానంగా ఉన్నారని, జగన్ అంటే ఒక నాయకుడిగా ఆమె ఇష్టపడ్డారని, ఆ మంచిని చూసి తట్టుకోలేక ఈ రకంగా ఆమెకి ఛార్జ్ మెమో దాఖలు చేశారు. మనుషులని మీరు అద్దని ఇదనంటూ హోంమంత్రి అనితని, రిమైనింగ్ పక్ష ప్రభుత్వం అద్దరిగా రకరకాల పోట్టుకుంటూ పోయారు. బేసిక్ సెన్స్ లేదరా అనకూడదు కానీ వైసీపీ వాళ్ళకి అసలు ఆ సాక్షిగా వైసీపీ కానీ బుర్ర లేదా? ఒక పోలీస్ అన్న వాళ్ళకి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ఒక రూల్స్ అనేవి ఉంటే, వైరస్ అని ఉంటే తెలియవా? పొలిటీషియన్స్ దరిదాపులకు పోవడం రేమైనా ఉన్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ అంతే. అంతా చూస్తుండగా జైలు దగ్గర వచ్చేసి మీరంటే నాకు అభిమానం అంటూ చెయ్యి ముద్దు పెడతాం కావచ్చు, అది బ్లెస్సింగ్స్ తీసుకోవటం కావచ్చు, ఏంది అది? అలాంటప్పుడు జగన్ జైల్లో ఉంటేది, బయట ఉంటేంది, సార్ మీకు ఏది కావాలి చెప్పండి సార్ మేము తీసుకొస్తాం, అందుకని రాజభోగం అన్నట్టే కదా. ఈవెన్ ఆ జైల్లో నందిగం సురేష్ కావచ్చు, ఇంకో ఎవరో ఉండే రెడ్డి అని, శ్రీనివాస్ రెడ్డి ఎవరో ఉండే, టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన బ్యాచ్లు అంతా. సో ఇంకా ఇంకేమో బ్రహ్మాండం వాళ్ళకి ఫోన్లు కంటే ఫోన్లు ఏం కావాలంటే అవి ఇవే ఇచ్చిద్దామో కదా. ఇంకా మీకు అర్థమవుతుందా? జైళ్ళలో నుంచే ఈ సిస్టమ్ని శాసించే వాళ్ళు చాలామంది ఉన్నారంటే ఇటువంటి బ్యాచ్ ఉండబట్టే. సార్ మీకు అభిమాని సార్, మీరు జైల్లో ఉన్నారా చెప్పండి సార్, మీకు ఏం కావాలి మేము చూసుకుంటాం, ఇంతే కదా. అందుకే ఆమె ఛార్జ్ మేము ఇచ్చున్నారు, ఏంటమ్మా ఎందుకు చేసేది అంతా అని చెప్పేసి. నేను మరలా చెప్తున్నా, మీకున్నటువంటి అభిమానాన్ని, మీకున్న దరిద్రాన్ని మీ పిల్లల మీద రుద్దకండి. అండ్ మీకు ఎవరైనా ఇష్టం అన్నప్పుడు
అసలు ఎందుకు ఇష్టం క్రాస్ చెక్ చేసుకోండి. ఫూలిష్గా మీ చుట్టుపక్కల ఇష్టపడ్డారంటే వాళ్ళు మీరు ఇష్టపడతాం చేయకండి. అండ్ ఏదో ఒక రోజు మరో అధికారంలోకి వస్తారలేరా, మనం ఈరోజు వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు గవర్నమెంట్ చూపించినట్టయితే మనకి ఏదో జరిగిద్దిరా, మా ఏదో మంచి జరిగిద్దిరా అనుకుంటే ఇప్పుడు ఉన్నది పోయింది. ఆమె చేస్తే 100% తప్పని నేనంట. మీరేమన్నారు కింద కామెంట్లో తెలియచేయండి.